మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. ప్రియ స్నేహితులారా, సాధు సుందర్ సింగ్ గారు సిక్కు మతం వదిలిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత భారతదేశంలో అనేక రాష్ట్రాలు పర్యటించి ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించారు. క్రైస్తవ సువార్తను పాశ్చాత్య పద్ధతిలో కాక భారతీయమైన పద్ధతిలో, సాంప్రదాయమైన పద్ధతిలో బోధించాలని తీర్మానం చేసుకున్నారు. సాధు వేషం దాల్చడమే భారతీయమైన పద్ధతి అని నమ్మాడు. తలకు కాషాయ రంగు తలపాగా, శరీరానికి కాషాయ వస్త్రపు అంగీ ధరించాడు. చెప్పుల్లేని కాళ్లతో నడుచుకుంటూ వెళ్ళేవాడు. కొన్నిసార్లు ముళ్ళు దిగి చివ్వున రక్తం చిమ్మేది. కూచిగా ఉన్న రాళ్ల పాదాలకు గుచ్చుకుని రక్తం కారేది. రక్తం కారే పాదాలున్న సువార్తికుడు అని జనుల ప్రేమతో ఆయనను పిలిచేవారు. ఆయన కాషాయ వస్త్రాలను చూచి అనేకులు సాదరంగా ఆహ్వానించేవారు. ఆయన క్రైస్తవుడని తెలుసుకున్న తరువాత వారి గ్రామంలో నుండి వెళ్ళగొట్టేవారు. క్రైస్తవ సువార్త నిషేధింపబడిన టిబెట్ దేశంను గురించి ఆయనకు ఎక్కువ భారం ఉండేది. అనేక పర్యాయములు ఆ దేశానికి వెళ్ళి బౌద్ధ మతస్థులకు సువార్త ప్రకటించి అనేక శ్రమలు అనుభవించాడు. భారతదేశమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశంలో పర్యటించి అనేక సంఘములను ప్రభువును గురించి బోధించారు. 1912 సంవత్సరములో నేపాల్, గఢ్వాల్, పంజాబ్ మరియు ప్రభుత్వ ద్వారాలు తెరిచి అనేక ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ గడిపారు. ఒకసారి గఢ్వాల్ ప్రాంతంలో ఉన్న గ్రామము సువార్త ప్రకటించుటకు సాధు సింగ్ గారు నడిచి వెళ్తున్నారు. తనకు ముందుగా చాలా దూరంలో ఎవరో ఇద్దరు నడిచి వెళ్తున్నట్టు గమనించారు. వాళ్ళు కూడా సాధు సుందర్ని గారిని చూశారు. కొద్దిసేపటికి వాళ్లలో ఒకడు మాత్రమే సాధు సుందర్ సింగ్ గారికి కనబడ్డాడు. అతను ఎందుకో రోడ్డు పక్కనే నిలబడి ఉన్నట్టు గమనించాడు. సాధు సుందర్ సింగ్ గారు నడిచి అతడున్న ప్రదేశంకు వచ్చినప్పుడు అతడు ఏడుస్తూ తన స్నేహితుడు అకస్మాత్తుగా కింద పడిపోయి చనిపోయాడని త్రోవ పక్కనే పడి ఉన్న ఒక వ్యక్తిని చూపాడు. ఒక పలుచని గుడ్డ అతని మీద కప్పబడి ఉంది. అతనిని సమాధి చేయుటకు తన దగ్గర డబ్బులు ఏమీ లేవని, కొంత ధన సహాయం చేయమని సాధు సుందర్ సింగ్ గారిని అడిగాడు. సాధు సుందర్ సింగ్ గారి దగ్గర ఒక దుప్పటి మరియు 2 పైసలు మాత్రమే ఉన్నాయి. అవి అతనికిచ్చి ముందుకు సాగిపోయాడు. కొద్దిసేపటికి అతను పరిగెత్తుకుంటూ ఏడుస్తూ సాధు సుందర్ సింగ్ గారి దగ్గరికి వచ్చాడు. తన స్నేహితుడు చనిపోయాడని చెప్పాడు. సాధు సుందర్ సింగ్ గారు, నీవు అతను చనిపోయాడనేగా నాకు చెప్పావు అని అడిగాడు. దానికి అతను తన కథంతా చెప్పాడు. వాళ్ళు బాటసారులను ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించాడు. మార్గంలో ఎవరైనా వస్తున్నట్టు చూసిన వెంటనే వాళ్లలో ఒకడు రోడ్డు పక్కనే చనిపోయినట్టు కదలకుండా పడుకుంటాడని, అతని మీద పలుచని బట్ట కప్పి బాటసారులకు అతనిని చూపి అతడు చనిపోయాడని చెప్పి అతనిని సమాధి చేయుటకు ధన సహాయం చేయమని ప్రాధేయపడతామని చెప్పాడు. బాటసారులు కనుమరుగైన వెంటనే చనిపోయినట్టు పరుండిన వ్యక్తి పేరు పెట్టి పిలవగానే అతడు లేచి కూర్చుంటాడని చెప్పాడు. ఈ విధంగా త్రోవను వెళ్లే వారిని మోసం చేస్తూ అనేక సంవత్సరముల నుండి జీవిస్తున్నామని చెప్పాడు. ఈ దినం మట్టుకు తన స్నేహితుడిని ఎంత పిలిచినా లేవలేకపోయేసరికి గుడ్డ తొలగించి చూస్తే అతడు నిజంగా చనిపోయి ఉన్నాడని చెప్పాడు. మీరెవరో గొప్ప భక్తుడిగా ఉన్నారు. మిమ్మల్ని మోసం చేసినందుకు నిజంగానే మా స్నేహితుడు చనిపోయాడు. దేవుడు మమ్మల్ని శిక్షించాడు అని ఏడుస్తూ చెప్పాడు. సాధు సుందర్ సింగ్ గారు అతనిని క్రీస్తుని గురించిన సువార్త వినిపించాడు. దేవుని వాక్యమును బహుతేటగా స్పష్టంగా అతను గ్రహించినట్లు బోధించాడు. పాపులను రక్షించుటకే, నశించిన దానిని వెదకు రక్షించుటకే యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడని చెప్పారు. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన తన రక్తములో మన పాపములు కడిగి మనలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయనని చెప్పారు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకు నిత్య జీవితం ఇస్తాడని చెప్పారు. అతను వెంటనే సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన జీవమును గురించిన మాటలన్నీ నమ్మి ప్రభువైన యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. సాధు సుందర్ సింగ్ గారు అతన్ని గఢ్వాల్ సమీపంలో ఉన్న మిషన్ స్టేషన్కు నడిపించాడు. అక్కడకు వెళ్ళిన వెంటనే వారికి తన సాక్ష్యం వినిపించి బాప్తిసం తీసుకోమని చెప్పాడు. పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను.
మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్.